అమ్మా, దిగులు పడకమ్మా. మీ ఆయన ఈ కేసులో నుంచి ఎలాగైనా బయటపడగలడనే నమ్మకం నాకుందమ్మా. ఎందుకంటే చెడ్డవాళ్లెవరో మంచివాళ్లెవరో నాకు బాగా తెలుసు. గోపి చాలా మంచివాడు, అలాగే కృష్ణ కూడా చాలా మంచివాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ ఆయన కృష్ణను చంపుండడు. ఎవరో చేసిన నేరానికి గోపి బలైపోయాడు. ఇలాంటి సమయంలోనేనమ్మా నువ్వు ధైర్యంగా ఉండాలి. మీ అమ్మలాంటిదాన్ని. నేను నీకు తోడుంటాను. నువ్వు భయపడబాకమ్మా. అమ్మా, మీరు తలుపు తీసి బయటికి రాగానే ఎక్కడ ఇల్లు ఖాళీ చేసి బయటకు పొమ్మంటారా అని భయపడ్డాను. మీరిలా అక్కని ఓదార్చి మంచి మాటలు చెప్పడం మాకెంతో సంతోషంగా ఉంది. భాను, నేను మనిషినే. నాకు మనసుంది, ప్రేమ ఆప్యాయతలున్నాయి. అర్చన, ఏడవబాకమ్మా. భగవంతుడు మంచివాళ్లకి ఇలాంటి పరీక్షలు పెట్టి వాళ్ల మంచితనాన్ని నలుగురికి తెలిసేలా చేస్తాడు. అంతేగాని కష్టాల్లో కూరుకుపోయేలా చెయ్యడమ్మా. ఏంటమ్మా భగవంతుడు, పరీక్షల మీద పరీక్షలు మాలాంటి మంచి వాళ్ళకే పెట్టాలా? దుర్మార్గ పనులు చేసే ఆ మాధవరావు లాంటి వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. మంచి వాళ్ళకి కష్టాలు, చెడ్డ పనులు చేసే వాళ్ళకి సుఖ సంతోషాలు అందించడమేనా ఆయన పని? అర్చన, నీ కోపం, బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. నేనే అర్థం చేసుకున్నప్పుడు ఆ దేవుడు అర్థం చేసుకోడమ్మా. నువ్వు భగవంతుణ్ణి నిందించటం కాదమ్మా, ఆరాధించి ప్రార్థించు. భాను, అర్చనకేదైనా పెట్టమ్మా. నాకేం వద్దమ్మా. భాను, బాబుకి పాలు పట్టించావా? పట్టించానక్క. వాడు నిద్రపోతున్నాడు. నువ్వు లోపలికెళ్ళక్క. నేను బాబుని తీసుకుని భోజనం తీసుకొని వస్తాను. అర్చన, వెళ్ళమ్మా. వెళ్ళు తల్లి. భాను, అర్చనకేదైనా తినటానికి పెట్టు. అలాగే అమ్మా. ఒరేయ్, నేనా రోజున కృష్ణ, ప్రియా మాట్లాడుకుంటుంటే ఇలాంటి ఏవో వస్తాయనే అరిచాన్రా. అంతేగాని మీ మీద నాకెలాంటి కోపమూ లేదురా. మీరు నా బిడ్డల్లాంటి వాళ్ళురా. అయినా బ్రతుకు తెరువు కోసం ఊరు కాని ఊరొచ్చిన వాళ్ళు. ఎందుకురా ఈ ప్రేమలు గేమలు? ఇప్పుడు చూశారుగా ఏం జరిగిందో. అవునరా, ఇంతకీ బాడీ ఎప్పుడిస్తామన్నారు? పొద్దున్నే పోస్ట్ మార్టం చేసిస్తా అన్నారు. మరే, వాడిలా అర్ధాయుషువాడు అనుకోలేదు. అంతా పైవాడి నిర్ణయం, వాడి తలరాత. సరే, మీరు లోపలికి వెళ్ళండిరా. నేను భోజనం పంపిస్తాను. వెళ్ళండిరా, వెళ్ళండి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అర్చన. ఇక మన జీవితం మారిపోతుంది. ఇక నుంచి మనం ఎంతో సుఖంగా, సంతోషంగా ఉంటాం అర్చన. వదిలేయండి. అర్చన, నువ్వు భయపడదు. నాకేం కాదు, నేను వచ్చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. జాగ్రత్త. అర్చన జాగ్రత్త. అర్చన, నువ్వు జాగ్రత్తగా ఉండు.
కూర్చో భయ్యా కూర్చో. ఏంటయ్యా భోజనం పొట్లం అలాగే ఉంది, ఇంకా భోంచేయలేదా? లేదు సార్, నాకు ఆకలి వేయట్లేదు సార్, నిద్ర రావట్లేదు. నిజం చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. నాకు నా భార్య అర్చన, నా కుటుంబం గుర్తొస్తున్నారు సార్. చూడు గోపి, ఆ ఇన్స్పెక్టర్ చాలా మొరటు మనిషి, జాలి దయ లేనోడు, కొట్టి చంపినా చంపేస్తాడు. నిజం చెప్పేస్తే ఇంత ప్రాబ్లం ఉండదు కదా. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. నన్ను ఎవరైనా కొట్టినా కూడా వాళ్ళ పాపాన వాళ్లే పోతారనుకునే మనస్తత్వం నాది. అంతేకాని పగ పెంచుకుని అలాంటి పనులు నేను చెయ్యను సార్. అదీగాక కృష్ణ నా కాంపౌండ్లో మనిషి, అతను నా ఫ్రెండ్ సార్. అతన్ని నేనెందుకు చంపుతాను సార్? నిజంగా సార్, నాకే పాపం తెలీదు. నేను కృష్ణని చంపలేదు సార్. గోపి, నీ మొహం చూస్తే జాలేస్తుందయ్యా. నువ్వు హత్య చేసేవాడి కాదని నాకు తెలుసు. నీ భార్యను చూస్తే నా కూతురు జ్ఞాపకం వచ్చింది. మీ ఇద్దరు చాలా మంచి వల్ల కనిపిస్తున్నారు. మీరు ఎలా ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నారు? హేమయ్య, నువ్వు దొరికిన సందర్భం, లభించిన సాక్ష్యాలు నిన్ను స్ట్రాంగుగా కేసులు ఇరికించే. నువ్వు బయటపడే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అందుకే నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా సంతకం పెట్టిస్తే సరిపోతుంది కదా. నాకు తోచింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నీ సలహా ఇవ్వగలనే గాని మరేం సాయం చేయలేను. నిన్న భగవంతుడు తప్ప మరింకెవ్వరూ కాపాడలేరయ్యా. ఇదిగో, నువ్వు భోజనం చేయకపోయి గాని కాసేపైనా నిద్రపో. ఎంత బాధపడితే మాత్రం ఏం ప్రయోజనం చెప్పు. సరే, నువ్వు పడుకో, నేను వెళ్తాను. ఏమండి, రెడీ అయ్యారా? నేను రెడీ అయ్యానే. అమ్మా పూలు పెట్టు. కొడుకు కోళ్ళు రెడీ అయ్యారా? వస్తున్నాను డాడీ. డాడ్, మామ్, మోనికా అందరూ రెడీయేనా? మేమంతా రెడీరా. నువ్వు కావ్య రెడీ అయితే బయలుదేరడమే. కావ్య రెడీ అవుతుంది డాడ్, ఇంకో 5 minutes లో వస్తుంది. వచ్చిన బయలుదేరిపోదాం. ఏదో ఫంక్షన్ కి వెళ్ళాలి, పట్టు చీర నగలు వేసుకోమన్నావు. ఇంతకీ మనం ఏ ఫంక్షన్ కి వెళ్తున్నావో చెప్పమేరా? మామ్, కాస్త ఓపిక పడితే అన్నీ తెలుస్తాయి. ఒరేయ్, ఆడవాళ్లకు ఫంక్షన్ విషయంలో సస్పెన్స్ పనికిరాదురా. అందులోనూ మీ అమ్మకి అసలు పనికిరాదు. అవునవును, మీరు మహా ఓపిక గలవారని అందుకే పొద్దుటి నుంచి 100 సార్లు ఏ ఫంక్షను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. అన్నయ్య, నాకొక్కదానికి మాత్రం చెప్పవా, మనం ఎక్కడికి వెళ్తున్నావు? మోనికా, ఎవరైనా సరే చెప్పేది లేదు, వెళ్ళాక తెలుస్తుంది. ఓకే కావ్య, తొందరగా రా. వస్తున్నానండి. అమ్మయ్యా, అందరూ వచ్చేసారు. ఇంకెక్కడికి మాత్రం ఎవరు అడగద్దు. కమాన్, లెట్స్ గో. మల్స్, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా, ఇంకా ఎవరు అడగలని చూస్తున్నాను. ఆఖరికి నువ్వు అడిగావా? సరే, నేను ఇంక అడగనులే కానీ మనం తిరిగి వచ్చేటప్పుడు మల్లిక గౌతమ్ల పెళ్లికి కాస్త పర్చేస్ చేయాల్సి ఉంది. ఆ పని చూసుకుని వద్దాం. ఓకే, అలాగే చేద్దాం. బయలుదేరదామా? Come on, let's go. నాకు ఇప్పుడు అర్థమైందిరా మనం ఎక్కడికి వెళ్తున్నామన్న సంగతి. మా బాబాయ్ మనవరాలది దిల్షుక్ నగర్ లో గృహప్రవేశం ఉంది కదా, మనిషి మన అందరినీ అక్కడికే తీసుకెళ్తున్నాడు. అవును కదా? సర్లేండి, బంధువుల ఇళ్లలో ఫంక్షన్ కి వాడెప్పుడు రావాలి? ఆ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ఉంది, బిజినెస్ ఉందంటూ తప్పించుకునేవాడు. పైగా ఆ గృహప్రవేశం అయి కూడా వారం పైనే అయ్యింది, మనమే వెళ్ళలేదు. డాడీ, ఎందుకు మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు? అన్నయ్య సస్పెన్స్ ని స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్లేది వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మల్స్, అందరినీ ఇంత సస్పెన్స్ లో పెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తెలిసింది, 2-వీలర్ షోరూమ్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా, అదే ఓపెన్ చేయబోతున్నారా? ఆ షోరూమ్ కి ఎవరి పేరు పెట్టారు? వదినా, అన్నయ్య బిజినెస్ లన్నీ నీ పేరు మీదే కదా పెడతాడు. కాస్మెటిక్స్ కూడా నీ పేరు మీదే కదా పెట్టాడు. ఎరా, వ్యాపారాలన్నీ నీ భార్య పేరు మీదేనా? నీ చెల్లెల పేరు మీద ఏం పెట్టవా? మామ్, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? ఏ బిజినెస్ ఎవరి పేరు మీద ఓపెన్ చేయలేదు కానీ అందరూ వచ్చి కారెక్తారా? అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం రా? డాడ్,
ఇప్పటికీ 1000 టైమ్స్ చెప్పాను, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అని. మనం వెళ్తాక తెలుస్తుంది. కమ్ ఆన్, లెట్స్ గో. సర్లే, వెళ్లే చోటు రహస్యంగా ఉంచితే ఉంచావు కానీ దారిలో గుడి దగ్గర ఓ 5 నిమిషాలు ఆపు, దేవుడికి దండం పెట్టుకుని వెళ్దాం. అలాగే మామ్. ఇంకా ఏమైనా ఉందో మాట్లాడడానికి? కెన్ వి గో? పదండి. రండి. పదవే. ఏమండి, కాఫీ తీసుకోండి. వినోద్, కాఫీ తీసుకో. కాఫీ తీసుకోమ్మా. ప్రియ ఏది? తన రూమ్ లో ఉందత్తయ్యా. ఇంకా లేవలేదా? ఇంకా లేవలేదు. ప్రియా, జయంతి, ఫోన్ నీకే. మీ అన్నయ్య. ఏంటండి? ఇదిగో మీ అన్నయ్య ఫోన్. ఇప్పుడు ఫోన్ చేశాడేంటి? హలో, ఏంటన్నయ్య నువ్వనేది? అలాగా? ఎప్పుడు జరిగింది? సరే, మేము ఇప్పుడే వస్తాం. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటి జయంతి, ఎందుకు అలా అరుస్తున్నావు? అత్తయ్య, అది అబ్బా, ఏమిటి, త్వరగా చెప్పు, ఏమైంది? హత్య కేసులో గోపిని పోలీసులు అరెస్ట్ చేశారంట అత్తయ్య. అల్లుడు గారిని అరెస్ట్ చేశారా? అసలు ఏమైంది జయంతి? అత్తయ్య, మన అర్చన గోపి ఉండే కాంపౌండ్ లో కృష్ణ అనే కాల్ టాక్సీ డ్రైవర్ ఉన్నాడు కదా, అతన్ని ఎవరో హత్య చేసి ఆ శవాన్ని గోపి కార్ డిక్కీలో పెట్టారంట. దాంతో పోలీసులు గోపిని అరెస్ట్ చేశారంట అత్తయ్య. అయ్యో భగవంతుడా, వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. జయంతి, ఇది ఎప్పుడు జరిగిందంట? నిన్న జరిగిందంట మావయ్య. అయ్యో, ఏంటండి ఈ అన్యాయం? అల్లుడు గారు హత్య చేశారని అరెస్ట్ చేయడం ఏమిటి? ఇంత జరిగితే అచ్చన కనీసం మనకు ఫోన్ చేసినా విషయం చెప్పలేదేమిటి? అసలు ఏం జరిగి ఉంటుంది? మావయ్య, మా అన్నయ్య అర్చన కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లారంట. ఎంత ప్రయత్నం చేసినా జామీన్ మీద గోపిని విడుదల చేయడం కుదరదన్నారంట. అంత రాత్రప్పుడు ఫోన్ చేయడం ఎందుకని ఇప్పుడు మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. ఏంటండి ఇది? దాని కష్టాలన్నీ తీరిపోయి ఇప్పుడే కొంచెం సంతోషంగా ఉంటుంది అనుకుంటుంటే ఇలాంటి కష్టం వచ్చి పడింది ఏంటండి? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అయ్యో భగవంతుడా! అత్తయ్య, అమ్మా, అత్తయ్య, వరలక్ష్మి, అమ్మా, అమ్మా, అత్తయ్య, వరలక్ష్మి, అత్తయ్య, వరలక్ష్మి, అమ్మా, ఏమైంది వరలక్ష్మి? అత్తయ్య, అరే వినోద్, అత్తయ్య. ఇన్హేలర్ తీసుకురా. వరలక్ష్మి, వరలక్ష్మి, రేయ్ వినోద్, త్వరగా రారా. వరలక్ష్మి, నువ్వేం భయపడకు. అల్లుడు గారి హత్య చేసి ఉండడు. ముందు మనం వచ్చినడు కలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. రే వినోద్, త్వరగా రారా. తెస్తున్నా. కావ్య, కమ్ ఆన్. మమ్మీ, లెట్స్ గో. ఎరా, గుడికి వెళ్ళాలి రండి అంటే సంతోషంగా వచ్చేవాళ్ళం కదా, ఎందుకింత సస్పెన్స్? ఏంటన్నయ్య ఇది? ఏ హోటల్కో పార్కో అనుకున్నా, ఇలా గుడికి తీసుకొచ్చావేంటి? ఏమే, నువ్వు గుడి దగ్గర ఆపమన్నావు కదా, అందుకే ఇక్కడ ఆపాడు. పదండి, గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుందాం. నో డాడ్, ఇక్కడ దేవుడు దండం పెట్టుకునే కన్నా ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. రేయ్, గుళ్ళో దేవుడికి దండం పెట్టుకోవడం కన్నా ముఖ్యమైన విషయం ఏముంటుందిరా? ఏమిటండి వీడి మాటలు? విజయలక్ష్మి, నువ్వు ఆగు.
వాడు ఏ విషయం మీద సస్పెన్స్ గా తీసుకొచ్చాడో తెలియదు కదా, నువ్వు చెప్పరా. మీరు పదండి, అంతా మీకు తెలుస్తుంది. కమో లెట్స్ గో. పదండి పదండి. రండి సార్, మీకోసం వెయిటింగ్ సార్. రండి, తప్పకుండా అమ్మా, కాస్త తప్పుకోండి. రండి సార్, రండి. నమస్కారం సార్. నమస్తే. ఏంటి గౌతమ్, పెళ్లికి లుట్టు పడుతుంది? ఎరా ఈఎంఐ పెళ్ళా? దీనికేనా మమ్మల్ని ఇంత సస్పెన్స్ లో పెట్టావు? అయినా వీళ్ళ పెళ్లి రేపు కదరా ఫిక్స్ చేసింది, సడన్ గా ఈ ఏర్పాటు ఏంటి? డాడ్, యాక్చువల్గా పెళ్లి రేపే జరగాల్సింది, కానీ రేపు నాకు అర్జెంట్గా మీటింగ్ ఉండడం వల్ల రేపు జరగాల్సిన పెళ్లి ఈ రోజుకి మార్చాం. అంతేకాదు, ఈ పెళ్లి కావ్యకి సర్ప్రైజ్ ఉండాలని ఎవరికి మ్యాటర్ చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ తీసుకొచ్చాం.